ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మనం ఉన్న సిచ్యువేషన్స్కి దేవుడు చేయమనే పనులకి కొన్నిసార్లు అసలు సంబంధం ఉండదు కదా. ఎలా అనంటే సిరియా రాజును సైన్యాధిపతి అయిన నైమోనుకి కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు దేవుడు తనకి చెప్పిన మాట ఏంటంటే యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్నానం చేయమన్నాడు. కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడున్న బాణలు నీళ్లతో నింపమని చెప్పాడు దేవుడు. పేతురు రాత్రంతా శ్రమపడినప్పటికీ తను ఏ చేపలు కూడా దొరకలేదు. కానీ దేవుడు తన లోతునకు వెళ్ళి వలవేయని చెప్పినప్పుడు తెల్లవారుజామున తన విస్తారమైన చేపలు పట్టుకోగలిగాడు. అసలు నైమోను కుష్ఠరోగానికి యోర్దాను నదిలో మునగడానికి సంబంధమే లేదు కదా. ద్రాక్షారసం అయిపోవడానికి బాణల్లో నీళ్ళు నింపడానికి కూడా సంబంధం లేదు కదా. అయినప్పటికీ వాళ్ళు చూపే ఆ చిన్న విధేయత, దేవుడు ఏ పని అయితే వాళ్ళకి చెప్పారో ఆ పని విషయంలో వారు చూపిన విధేయత వారి జీవితంలోని కార్యాలు చూడగలిగారు. ఎలా అనంటే నైమోని యొక్క దేహం అంట పసిపిల్ల దేహం వల్లే మారిందనంట. అలాగే కానా వివాహంలోని ముందు ద్రాక్షారసము కన్నా వెనక ద్రాక్షారసము చాలా రుచిగా ఉందంట. అలాగే పేతురు జీవితంలో ముందు దొరకలేదు కదా చేపలు. తర్వాత 153 రకాల చేపలు తను పట్టుకోగలిగాడు. ఈరోజు నువ్వు చూపించే ఆ విధేయత దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. ఆమె